కుప్పం పట్టణంలోని టేలర్ హై స్కూల్ నందు పూర్వపు విద్యార్థుల సంఘం తరపున పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో సైన్స్ నైస్ ఫేర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ హెడ్ సురేష్, పాఠశాల పూర్వపు విద్యార్థుల కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, కడా పీడీ వికాస్, మరమ్మత్ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు। అలాగే పాఠశాల ఔన్నత్యాన్ని గురించి వివరిస్తూ పాఠశాల ప్రారంభకులు ఎస్డి టేలర్, సిపి టేలర్లను అభినందించారు। వారిని ఆదర్శంగా తీసుకుని పాఠశాల నడిపిస్తున్న పూర్వపు విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల తరపున ప్రతి సంవత్సరం 50 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు।
100 రకాలుగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రశ్నలు వేసి మీ టీచర్లను విసిగించండి, మీ తల్లిదండ్రులను విసిగించండి. అయితే ఇంకా ఇప్పుడున్న మాకు లేదు అవకాశం, మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు మీకు అవకాశం ఉంది. మనం ఎవరిని విసిగించిన అవసరం లేకుండా ఇక ఒక మదర్ ఉన్నారు, ఇంకెవరు అందరికి కామన్ మదర్ ఇప్పుడు గూగుల్ తల్లి. సో యూ కెన్ గూగుల్ ఇట్, యూ కెన్ ఆస్క్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ గూగుల్. హలో గూగుల్ అని చెప్పనేసి మీరు ఏమన్నా కూడా అడగచ్చు. అట్లా టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని మీరు మరింత ఇన్నోవేటివ్గా తయారవ్వాలని చెప్పనేసి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా. అట్లాగే పిఎస్ఎం గారు నాతో చాలాసార్లు చెప్తా ఉంటారు, సార్ మా కుప్పం నుంచి ఒక్క సివిల్ సర్వెంట్ కూడా, నేను ఢిల్లీ వెళ్ళి ఆయన సివిల్స్ కోసం ట్రై చేశాడు, లాస్ట్ అటెంప్ట్స్లో కొన్నిట్లో ఇబ్బంది పడి రాకపోవటంలో వెనక్కి వచ్చారు. చాలా నాలెడ్జబుల్ పర్సన్ పిఎస్ఎం గారు, ఒక కుప్పం ఎన్సైక్లోపీడియా ఆయన. మొత్తం యూ టేక్ ఎనీ టాపిక్ ఏది తీసుకున్నా కూడా ఆ హిస్టరీ దానికి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మరీ చెప్తారు. సో కాబట్టి ఆయన కోరిక తీర్చేలాగా టైలర్ స్కూల్ తరఫున ఇందాక ఒక మెడికల్కి స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారు, ఫ్రీ సీట్ మెడికల్ సీట్ వచ్చిందని చెప్పారు. అట్లాగే సివిల్స్లో కూడా మీ విద్యార్థులు భవిష్యత్తులో ముందుకెళ్లేలాగా వాళ్ళని మోటివేట్ చేసి మెడికల్ లాంటి విద్యార్థులను ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి సివిల్ రిలేటెడ్ కోచింగ్ కానీ ఇట్లాంటి కానీ ఏదన్నా మేము సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేవలం నేను నిన్న లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళటం జరిగింది, ముఖ్యమంత్రి గారితో మీటింగు. మళ్ళీ కేవలం సురేష్ అన్న కోసం ఈరోజు మాత్రం ఇక్కడికి వచ్చారంటే, రాత్రి 10:30కి బయలుదేరి మార్నింగ్ 6 o'clock కల్లా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. అస్సలు ఓపిక లేదు. అయినా కూడా సురేష్ అన్న ప్లస్ వాళ్ళ టీం అందరూ ఈ స్కూల్ని నడుపుతున్న విధానం నాకు నచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి స్కూల్ ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ చేయాలి అనే ఇతోటి వచ్చాను. అంత కష్టపడి వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఇంత చక్కగా ఆర్గనైజ్ చేశారు. మీరందరూ బాగా డైనమిక్ గా ఉన్నారు, దూసుకుపోయేటట్టున్నారు. అందరూ కూడా కుప్పం పేరుని భారతదేశంలోనే నిలబెట్టేటటువంటి విద్యార్థులుగా తయారవుతారని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మా మిత్రులు డాక్టర్ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఈ స్కూల్లో నచ్చిన పెద్ద అంశం ఏంటంటే, జనరల్గా ఇట్లాంటి మిషనరీ స్కూల్స్ కందుకూరులో మెర్సీ స్కూల్ అని ఉంది. సేమ్ ఇట్లాగే బయట నుంచి ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఒక వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత రన్ చేశారు కొంతమంది. తర్వాత డిస్ప్యూట్స్ వచ్చి ఆ స్కూల్ ఆగిపోయింది, కంప్లీట్గా వదిలేశారు. కానీ ఇక్కడ నిజంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక మనం చదువుకున్న స్కూల్ కంటిన్యూ అవ్వాలి, అతి తక్కువ ఖర్చుతోటి విద్యని, నాణ్యమైన విద్యని, మంచి ఎడ్యుకేషన్ ని మనలాగా ఎంతో మంది విద్యార్థులు తయారు చేయాలని చెప్పనేసి ముందుకు వచ్చి ఒక ఛాలెంజ్ గా తీసుకుని స్కూల్ రన్ చేస్తుంటాం. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే విద్యాదానం అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం విద్యాదానం. మనలాగా అందరూ ఎదగాలి, మరింత మందికి అవకాశాలు రావాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లాగే 54 మందికి నిజంగా జెన్యూన్గా అసెస్ చేసి, అంటే పూర్ అంటే పూర్ అని కాదు, నిజంగా ఖచ్చితంగా వీళ్ళు పూర్ అసలు ఫైనాన్షియల్గా చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఒక అసెస్మెంట్ చేసి 54 మంది విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితోటి ఈ స్కూల్ని ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి చేయాలి. దానికి ప్రభుత్వం తరఫున మేము ఏదైనా సహాయ సహకారాలు చేయాల్సి ఉంటే నేను, పీడీ గారు, మునరత్న గారు అందరం ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి ఈ స్కూల్ని తీసుకెళ్లాలని చెప్పనేసి తీసుకెళ్లే దాంట్లో మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈరోజు సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడానికి 1 day ప్రోగ్రామ్కి వచ్చిన అగస్త్య ఫౌండేషన్ సురేష్ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అగస్త్య ఫౌండేషన్ తరఫున సైన్స్ ఎడ్యుకేషన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ వీటన్నిటిలో కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న దానికి అభినందనీయం. ఎందుకంటే రీసెర్చ్ అనేది
భారతదేశంలో చాలా తగ్గిపోతుంది. సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. అట్లా కాకుండా పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా చేస్తున్నందుకు అగస్త్య ఫౌండేషన్ వారిని సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఈ స్కూల్లో ఈరోజు కండక్ట్ చేస్తున్న సైన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వాళ్ళకు సూచిస్తున్నాను. ఐన్స్టీన్ ఒక మాట చెప్తారు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. అంటే సృజనాత్మకత అంటే ఆలోచన విధానం, ఏం జరుగుద్ది, ఎలా ఉండొచ్చు, ఎక్కడైతే క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదన్నా ఆలోచన వస్తే ఏదన్నా ఇది అడగాల వద్దని ఆలోచించద్దు, ఖచ్చితంగా అడగండి.